హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. రైట్, సో ఫస్ట్ వన్ చూసినట్లయితే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత మోదీ అని చెప్పేసి రావడం జరిగిందండి. సో ఎవరి ప్రకారము, ఎవరి యొక్క సర్వే ప్రకారము నరేంద్ర మోదీ గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేతగా ఉన్నారు అంటే, సో మనకి అమెరికాకు సంబంధించి మార్నింగ్ కన్సల్ట్ అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుందండి, మార్నింగ్ కన్సల్ట్ అని చెప్పేసి. సో వీళ్ళ యొక్క సర్వే ప్రకారము నరేంద్ర మోదీ గారికే సో ఎక్కువగా ప్రజాదరణ కలిగి ఉంది అని చెప్పి చెప్తున్నారండి. సో వీళ్ళు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ మధ్య కాలంలో సర్వేని కండక్ట్ చేసి సో ఎవరికైతే ఎక్కువగా ప్రజాదరణ ఉంది అని చెప్పి సర్వే చేశారండి. దీని ప్రకారము నరేంద్ర మోదీ గారు సో మనకి అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా ఉండడం జరిగింది. సో మనకి గ్లోబల్ లీడర్ అని చెప్పేసి అంటారండి, అంటే ప్రపంచవ్యాప్తంగా పరిగణన చేస్తేనండి. సో మనం గతంలో డిస్కస్ చేసామండి, ఏంటి మన భారతదేశంలో అయితే మాత్రం సో మనకి ఇండియా టుడే సర్వే ప్రకారం ఎవరు సార్ అంటే ఫస్ట్ ఎవరున్నారు సార్ అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి, ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో అటల్ బిహారీ వాజ్పేయి గారని, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారని, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేశాం. అట్ ద సేమ్ టైం సీఎంల విషయంలో చూసినట్లయితే ఫస్ట్ ప్లేస్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని, సెకండ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేశామండి. అకార్డింగ్ టు ద ఇండియా టుడే సర్వే ప్రకారం అవి మన భారతదేశంలో. ఇది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ లీడర్స్, సో వీళ్ళ పరంగా అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి సో నేతగా చూసినట్లయితే సో నరేంద్ర మోదీ గారికి ఎక్కువగా సో మనకి ప్రజాదరణ కలిగి ఉంది అని చెప్పి చెప్తున్నారు. అంటే ఫస్ట్ ప్లేస్లో నరేంద్ర మోదీ గారు 78% అండి సో ప్రజాదరణ కలిగి ఉన్నారట మన భారతదేశంలో. మరి సెకండ్ ప్లేస్ ఎవరు సార్ అంటే మెక్సికోకి సంబంధించి మెక్సికో ప్రెసిడెంట్ అండి, ఎవరున్నారు సార్ అంటే ఆయన ఆండ్రియస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రాడో అని చెప్పేసి అంటారన్నమాట. సో పేరు కొంచెం కష్టంగా ఉంటుంది. సో మన ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఓబ్రాడో అని చెప్పేసి అంటామండి. ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నారనమాట. అంటే మెక్సికో ప్రెసిడెంట్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు, 65% ప్రజాదరణతో ఇతను సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు సార్ అంటే అర్జెంటీనా ప్రెసిడెంట్ అండి, అర్జెంటీనా ప్రెసిడెంట్ రీసెంట్గా ఇతను ఎన్నిక కావడం జరిగింది, జేవియర్ మిలీ అని చెప్పేసి అంటామండి. సో ఇతను 63%తో ఆ దేశ ప్రజల ఆదరణతో 63%తో థర్డ్ ప్లేస్లో ఉన్నారు అని చెప్పేసి మనకి అమెరికాకు చెందినటువంటి మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గతంలో యొక్క ఇంటెలిజెన్స్ మెయిన్ అంటే యొక్క ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీద అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఏదైతే మనకి మార్నింగ్ కన్సల్టెన్స్, సో దీని ప్రకారము అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నేత ఎవరు అని చెప్పేసి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో గుర్తుంచుకోండి. సో ఇది ఎప్పుడు ఏ డేటాని తీసుకొని సార్ వీళ్ళు అంటే జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5, 2024 సో ఈ యొక్క మధ్యలో డ్యూరేషన్ సర్వేలో భాగంగా దీన్ని ఇవ్వడం జరిగిందండి. ఇవి మారిపోతూ ఉంటాయండి. సో ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఇలా వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు, మారిపోతాయి. అయితే డ్యూరేషన్ గుర్తుంచుకోండి, జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5, 2024 ఈ మధ్యలో సర్వే చేసినటువంటి సో ఏవైతే డ్యూరేషన్ ఉంటుందో దాంట్లో భాగంగా మనకి అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ వారు మోడీ గారిని అగ్రస్థానంలో సో ప్లేస్ ఇవ్వడం జరిగింది. 78% ప్రజాదరణ కలిగి ఉన్నారు. సో అదేవిధంగా ఇక్కడ మనకి అర్జెంటీనా జేవియర్ మిలీ గురించి ఒక పాయింట్ చెప్పాలండి. ఏంటి సార్ అంటే మీ అందరికి గుర్తుంటే ఉంటుందండి, ఏంటి సార్ అంటే బ్రిక్స్ కూటమిలోనికి మొత్తం 6 సభ్య దేశాలు జాయిన్ అవుతాయి అని చెప్పేసి 2024లో సో బ్రిక్స్ సమావేశము సౌత్ ఆఫ్రికాలో జరిగిందండి 2023లో. సో మరి 6 కొత్త దేశాలు వస్తాయనుకుంటే దాంట్లో ఒక దేశం మాత్రం మేము బ్రిక్స్లో జాయిన్ అవ్వము అని చెప్పేసి అన్నది అదే అర్జెంటీనా. సో ఎవరైతే ఉన్నారో జావియర్ మిలీ ఉన్నారో ఇతను బ్రిక్స్ కూటమిలో రష్యా, చైనా ఉన్నాయి కాబట్టి అవి మనం చూసింది కమ్యూనిస్ట్ సిద్ధాంతాలను కలిగినటువంటి దేశాలు, ఆ దేశాలతో మేము స్నేహం చెయ్యము, అందుకనే బ్రిక్స్ కూటమిలోనికి మేము జాయిన్ అవ్వము అని చెప్పేసి సో అర్జెంటీనా ప్రెసిడెంట్ జావియర్ మిలీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మనం డిస్కస్ చేసాం దాని గురించి. అదేవిధంగా మెక్సికో అనగానే మీకు పాయింట్ గుర్తు రావాలి. ఏంటి సార్ మెక్సికో అంటే, మెక్సికో అనగానే ఏదైతే మన ప్రపంచవ్యాప్తంగా చూస్తేనండి రామ్సార్ సైట్స్ అని చెప్పేసి అంటారండి. సో ఈ యొక్క రామ్సార్ సైట్స్ అత్యధికంగా కలిగినటువంటి దేశం ఏంటి సార్ అంటే సో దట్ ఈజ్ యూకే అండి. ఫస్ట్ యూకే. సెకండ్ ప్లేస్ ఏంటి సార్ అంటే ఫస్ట్ అయితే మాత్రము యూకే అండి, 175 రామ్సార్ సైట్స్ ఉన్నాయండి ఆ దేశంలో. సెకండ్ ప్లేస్ అయితే మాత్రము మెక్సికో, ఏంటండి మెక్సికో 144 రామ్సార్ సైట్స్ ఉండడం జరిగింది. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి. థర్డ్ ప్లేస్లో మనకి రామ్సార్ సైట్స్ ఎక్కువగా ఉన్నది చైనా అండి. ఎన్ని ఉన్నాయి సార్ అంటే 82 ఉన్నాయండి. ఫోర్త్ ప్లేస్లో ఏమున్నా సార్ అంటే ఇండియా ఉందండి.
సో ఎన్ని ఉన్నాయి సార్ అంటే 80 ఉన్నాయి. సో తమిళనాడు నుంచి 2 అండ్ కర్ణాటక నుంచి 3. సో మొత్తము జనవరి 2024లో ఒక కొత్తగా 5 రామ్సార్ సైట్స్ అనేవి లిస్ట్ చేయడం జరిగింది. గతంలో 75 ఉండేవి, ఇప్పుడు 5ని యాడ్ చేయడం జరిగింది. సో అంటే మెక్సికో అంటే ప్రపంచవ్యాప్తంగా రామ్సార్ సైట్స్ ఎక్కువగా ఉన్న దేశాల్లో మెక్సికో 2వ స్థానంలో ఉందనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. అర్జెంటీనా అనేది అనగానే మనకి ఇటీవల కాలంలో బ్రిక్స్ కూటమిలోనికి జాయిన్ అవ్వలేదు అని చెప్పేసి కూడా ఈ 2 పాయింట్లు ఇక్కడ యాడ్ చేసుకొని చదువుకోవాలి. సో ఏదైతే మీరు ఇక్కడ మార్నింగ్ కన్సల్ట్ చదువుతూ ఉన్నప్పుడే ఇండియా టుడే సర్వే అని చెప్పేసి అందులో మాట్లాడుకున్నాం కదా. సో ఇండియా టుడే సర్వే అని చెప్పాం కదా. దాంట్లో నరేంద్ర మోదీ గారు ఫస్ట్, అటల్ బిహారీ వాజ్పేయి గారు సెకండ్, థర్డ్ వచ్చేసరికి ఇందిరాగాంధీ గారు, 4th వన్ వచ్చేసరికి మన్మోహన్ సింగ్ గారు. సీఎంల విషయంలో మళ్ళీ చెప్తున్నాను. సో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ గారు ఫస్ట్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ సీఎం ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి అసలు పేరే లేదు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇఫ్కోకు ప్రపంచంలోనే అగ్రస్థానం అని చెప్పేసి అంటున్నారండి. ఇఫ్కో IFFCO అని చెప్పేసి అంటామండి. ఇదేం చేస్తుంది సార్ అంటే ఇట్ ప్రొడ్యూసెస్ మ్యానుఫ్యాక్చరర్ ఆఫ్ ఫర్టిలైజర్స్. సో మన భారతదేశంలో ఫర్టిలైజర్ని ఇవి తయారు చేస్తూ ఉంటుందండి. సో మనకి ఇక్కడైతే ఇఫ్కో అని చెప్పేసి అంటామండి. సో మనకి ఇఫ్కో అని షార్ట్ ఫామ్లో అంటాం. సో దీని ఫుల్ ఫామ్ చూసినట్లయితే ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ అని చెప్పేసి అంటారండి. కోఆపరేటివ్ అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి సంబంధించి ప్రపంచంలోనే అత్యుత్తమ 300 సహకార అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పేసి అంటాం ప్రపంచవ్యాప్తంగా. సో అత్యంత ప్రతిభ కలిగినటువంటి అత్యంత గుర్తింపు పొందినటువంటి 300 సహకార సంస్థల్లో ఇండియా నుంచి అండి. సో ఇండియా నుంచి ఇఫ్కో అనమాట. సో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అనేది అగ్రస్థానంలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే 72వ స్థానంలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఈ రిపోర్ట్ ఎవరిచ్చారు సార్ అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అని చెప్పేసి అంటామండి. ICA అంటాం, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. వీరు రూపొందించిన నివేదిక ప్రకారము ఏదైతే మనకి జాతీయ ఆదాయము అండ్ ఆ యొక్క కంపెనీ యొక్క టర్నోవర్ ఆధారంగా ఈ ర్యాంకులు ఇస్తూ ఉంటారులేండి. అయితే గత ఆర్థిక సంవత్సరంలో 97వ స్థానంలో ఉండాల్సింది ఇప్పుడు అంటే 2023లో మనకి 72వ స్థానానికి మెరుగుపడింది అని చెప్పేసి అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ర్యాంకు చూస్తే ఇండియాలో అయితే ఫస్ట్ ప్లేస్ అని చెప్పేసి అంటున్నారు. సో గుర్తుంచుకోండి ఇఫ్కో. సో ఇప్పుడు ఇఫ్కో అన్నారు కాబట్టి ఫుల్ ఫామ్ చూసి అది ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ, దాని చైర్మన్ ఎవరు, ఇవి కూడా చూద్దాం. ఇఫ్కో ఇందులో మనం మాట్లాడుకున్నామండి. సో ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్ కోఆపరేటివ్ అని చెప్పేసి అంటాం. 1967లో దీన్ని ఏర్పాటు చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ దీని చైర్మన్గా దిలీప్ సంఘాని అనే వ్యక్తి ఉన్నారండి. MD అండ్ CEOగా ఎవరున్నారు సార్ అంటే ఉదయ్ శంకర్ అవస్థి అనే వ్యక్తి ఉండడం జరిగింది. చాలా ఎగ్జామ్లో కూడా ఇఫ్కో హెడ్ క్వార్టర్ ఎక్కడా అని చెప్పేసి అడిగారండి. దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. ఏం చేస్తుంది సార్ అంటే ప్రధానంగా మనకి ఫర్టిలైజర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి ఇందులో మనం మాట్లాడుకున్నామండి ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అని చెప్పేసి అంటాం కదా. వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా కోఆపరేటివ్ సొసైటీస్ ఏ విధంగా పనిచేస్తున్నాయని సర్వే కండక్ట్ చేశారు. అలా సర్వే కండక్ట్ చేసి 2023వ సంవత్సరానికి 12th ఎడిషన్గా దీన్ని రిలీజ్ చేశారు. అలా రిలీజ్ చేయడంలో మన భారతదేశంలో అయితే ఫస్ట్ ప్లేసు, ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం 72వ స్థానంలో ఇఫ్కో ఉండడం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ దేశాలలో ఇలాంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఎక్కువగా ఉన్నాయి సార్ అంటే ఫస్ట్ ప్లేస్ యూఎస్లో ఉందండి. అక్కడ 71 ఎంటర్ప్రైజెస్ ఉండడం జరిగింది, అంటే కోఆపరేటివ్ సొసైటీస్ ఉండడం జరిగింది. అవి బాగా పనిచేస్తున్నాయని చెప్పేసి దాని మీనింగ్. అసలు మన దగ్గర చెప్పాలంటే ఆప్కో అని చెప్పేసి అంటామండి. చేనేత వస్త్ర పరిశ్రమ ఇలాంటివి ఉంటాయి చూసారు, ఆప్కో అని ఇలాంటివి. సో మనకి సెకండ్ ప్లేస్లో ఫ్రాన్స్ ఉందండి, థర్డ్ ప్లేస్లో జర్మనీ, 4th ప్లేస్లో జపాన్. అంటే ఆయా దేశాల్లో కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి బాగా పనిచేస్తున్నాయి. సో అలా ఎక్కువగా ఉంది అమెరికా, సెకండ్ ఫ్రాన్స్, థర్డ్ జర్మనీ, 4th జపాన్. మన భారతదేశం అయితే మాత్రము 72వ స్థానంలో ఇఫ్కో ఉన్నది. సో మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన భారతదేశంలో అయితే ఫస్ట్ ప్లేస్ అనేది ఇఫ్కో ఉండడం జరిగింది భారతదేశంతో కంపేర్ చేస్తే. మనం చూసామండి రీసెంట్గా నానో యూరియా లిక్విడ్ బాటిల్స్ అని చెప్పేసి తయారు చేశారండి కలోల్ అనే ఒక ప్రాంతంలో. సో ఎవరు సార్ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిందంటే ఇఫ్కో వారు అని చెప్పేసి కూడా నిన్నటికి సంబంధించినటువంటి న్యూస్ పేపర్స్లో కానివ్వండి, పెద్ద పెద్ద హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటిలో కూడా ఫస్ట్ పేజ్లో యాడ్ కూడా ఇవ్వడం జరిగిందండి. మనకి నానో యూరియా బాటిల్స్ అని చెప్పేసి అంటామండి. నానో యూరియా అంటే చెప్పేసి అంటాం, అంటే నానో
యూరియా లిక్విడ్ అంటే సో మనకి ఘన పదార్థంలో మనం యూరియా జల్లుతాం కదా పొలాలలో, అలా కాకుండా ఆ యూరియాని లిక్విడ్ ఫామ్లో తీసుకొచ్చారండి. అంటే ఒక 50 kgs ఏదైతే యూరియా బస్తా వాడతారో దాని బదులు జస్ట్ ఒక హాఫ్ లీటర్ సో లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి నానో యూరియాని యూజ్ చేసామనుకోండి చాలా బాగుంటుందంట. అంటే ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. మామూలుగా యూరియానండి సో పంట పొలాల మీద జల్లిన తర్వాత పంట అయిపోయిన తర్వాత కూడా దాని ప్రభావం నేల మీద పడుతుందట. సో భూమి యొక్క సారం దెబ్బతింటుందట. అలా కాకుండా ఈ యొక్క యూరియా ఏదైతే లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి నానో యూరియా ఉంటుందో అది ఓన్లీ పంట ఉన్నంత వరకు మాత్రమే దాని ప్రభావం చూపించిద్దట. పంట అయిపోయిన తర్వాత నేల మీద దాని ప్రభావం చూపించదట. సో దానివల్ల భూసారం దెబ్బతినకుండా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా సో అది మనకి ఎకో ఫ్రెండ్లీగా కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గుర్తుంచుకోండి, మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ ఎక్కడ పెట్టారు సార్ అంటే కలోల్, గుజరాత్ అనే ప్రాంతంలో పెట్టడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 3 RTI కమిషనర్ల నియామకం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. సో మనకి RTI అంటే సమాచార హక్కు చట్టం అంటాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ అని ఇంగ్లీష్లో అంటాం. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సో ఆల్రెడీ చీఫ్ కమిషనర్ ఒక ఆయన ఉన్నారండి చీఫ్గా. సో వీళ్ళు ఎవరు సార్ అంటే సభ్యులు అనమాట. సో ఒక 3 సభ్యులు కొత్తగా ఎన్నుకోవడం జరిగిందండి రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద. సో ఆల్రెడీ మనకి మెహబూబ్ బాషా అనే వ్యక్తి చీఫ్ కమిషనర్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిందండి. సో నేషనల్ పరంగా నేను మాట్లాడట్లేదు, మన స్టేట్ ఏపీకి సంబంధించి మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్గా ఎవరున్నారు సార్ అంటే మనకి మహమ్మద్ బాషా అనే వ్యక్తి ఉన్నారు. ఇప్పుడు ఎవరు సార్ ఉన్నారంటే కమిషనర్లుగా అంటే వాటిలో సభ్యులుగా సో మనకి రెహానా బేగం అని చెప్పేసి ఒక ఆమె, డాక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి, చావలి సునీల్ అనే వ్యక్తి, వీళ్ళ 3 సో నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సమాచార హక్కు చట్టం సభ్యులుగా నియమించడం జరిగింది. సో వీరు 3 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు అని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. సో మన గతంలో కూడా డిస్కస్ చేసామండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 2005లో వచ్చిందని చెప్పేసి డిస్కస్ చేసాం. 2005 అనగానే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కూడా 2005లో రావడం జరిగింది, గుర్తుంచుకోండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా 2005లో రావడం జరిగింది, గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఏదైతే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కూడా 2005లోనే రావడం జరిగింది. ఈ 3 కూడా చాలా ఎగ్జామ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. 2005 ఆ యాక్ట్ అనగానే ఆ 3 గుర్తుంచుకోవాలండి. సో ఇక్కడ మనం చూస్తే రైట్ టు సో మనకి ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం అని చెప్పేసి అంటాం. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో మనకి కమిషనర్గా చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా మెహబూబ్ బాషా అనే వ్యక్తి ఉన్నారండి. మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. సో ఈయన పేరు బాగా గుర్తుంచుకోండి. సో మనకి మెంబర్స్గా అంటే ఏదైతే మనకి ఇప్పుడు వీళ్ళు 3 ఉన్నారు చూసారా, సో వీరు 3 ఉన్నారు కదా, అంతకుముందు గతంలో ఒక 4 అండి. సో మొత్తం 7 మెంబర్స్ ఉంటారండి దీంట్లో మెంబర్స్గా. వాళ్ళు ఎవరు సార్ అంటే ఐలాపురం రాజా అని చెప్పేసి ఒక వ్యక్తి, హరిప్రసాద్ రెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి, అదేవిధంగా కాకర్ల చెన్నారెడ్డి అని చెప్పేసి ఒక వ్యక్తి, శామ్యూల్ జోనాథన్ అని చెప్పేసి వీళ్ళ 4 ఉన్నారు. ఇప్పుడు మరి కొత్తగా ఒక 3 వచ్చారు, రెహానా బేగం, ఉదయ్ భాస్కర్ రెడ్డి, చావలి సునీల్ అని చెప్పేసి ఉన్నారు. మొత్తం 7 మెంబర్స్ ఉంటారండి. సో మెంబర్స్ అనేవారు ఖచ్చితంగా ఏవైతే మనం రీజనల్ అంశాలలో లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, పంచాయతీ కార్యదర్శి ఇలాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మెంబర్స్ని అడుగుతూ ఉంటారు. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనుకోండి, మనం కేంద్ర స్థాయిలో అంటే రాష్ట్ర స్థాయి కాకుండా సో మనకి సెంట్రల్ సో మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఎవరున్నారు సార్ అని చెప్పేసి అడిగితే సో మనకి హిరాలాల్ సమారియా అని చెప్పేసి హిరాలాల్ సమారియా అని చెప్పేసి అంటాము. సో ఇతను ఎవరు సార్ అంటే మనకి సెంట్రల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సంబంధించిన వ్యక్తి సెంట్రల్లో అండి, అంటే కేంద్ర స్థాయిలో. ఇదేంటి రాష్ట్ర స్థాయిలో అండి, మెహబూబ్ బాషా గారు రాష్ట్ర స్థాయిలో. అంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కమిషనర్ ఉంటారండి, చీఫ్ కమిషనర్. ఏపీకి ఒకళ్ళు, తెలంగాణకు ఒకళ్ళు, ఒడిశాకి ఒకళ్ళు, అలా ఆయా రాష్ట్రాల్లో ఉంటారు. ఓవరాల్గా మనం చూసినట్లయితే సెంట్రల్ లెవెల్లో కేంద్ర స్థాయిలో అయితే మాత్రం హిరాలాల్ సమారియా గారు రావడం జరిగింది. ఇతను రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం డిస్కస్ చేశామండి. ఇతను 2023 నవంబర్లో ఎలక్ట్ అయ్యాడండి. అంటే దీనికి సంబంధించి చీఫ్ కమిషనర్గా ఎప్పటి వరకు ఇతను పదవిలో ఉంటారు సార్ అంటే 2025 సో మనకి సెప్టెంబర్ వరకు ఇతను పదవిలో ఉంటారని చెప్పేసి కూడా అప్పుడు మనం డిస్కస్ చేసాం, గుర్తుంచుకోండి. హిరాలాల్ సమారియా గారు అయితే సెంట్రల్ లెవెల్లో, ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం మెహబూబ్ బాషా, గుర్తుంచుకోండి. ఇప్పుడు మెంబర్స్ వచ్చారు, వాళ్ళ పేర్లు కూడా
మనకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అయితే ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. లైక్ మనకి ఇందాక చెప్పుకున్నాం కదా, గ్రూప్ 4 కానివ్వండి, పంచాయతీ కార్యదర్శి, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి వాటిలో వీళ్ళ పేర్లు కూడా ఇంపార్టెంటే. సో గుర్తుంచుకోండి, ఏదైతే మనకి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్తో పాటుగా సో మనకి స్టేట్ ఫినాన్స్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, రత్నకుమారి గారు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే సార్ ఏదైతే మనకి రాష్ట్ర ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు సార్ అంటే గవర్నర్కి సబ్మిట్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఇన్ఫర్మేషన్ కమిషనర్ సంబంధించి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు వీళ్ళ రిపోర్ట్ని ఎవరికి సబ్మిట్ చేస్తారు సార్ అంటే గవర్నర్కే సబ్మిట్ చేస్తారు, గుర్తుంచుకోండి. అట్ ద సేమ్ టైం గవర్నర్ అనగానే మనకి ఇంకో ఇది మనకి లోకయుక్తాకి సంబంధించండి. సో మనకి లోకయుక్తాకి సంబంధించి కూడా లక్ష్మారెడ్డి గారు ఉన్నారని చెప్పేసి డిస్కస్ చేసాం, చూసారా అండి. సో దాని రిపోర్ట్ను కూడా గవర్నర్ గారికే సబ్మిట్ చేస్తారు. సో అది గుర్తుంచుకోండి. సో సెంట్రల్ లెవెల్లో అయితే మాత్రము సో ఏదైతే మనకి సెంట్రల్ సో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సంబంధించిన డేటాని ఎవరైతే ఉన్నారో వారు ఎవరికి సబ్మిట్ చేస్తారంటే ప్రెసిడెంట్ గారికి. సో ప్రెసిడెంట్ గారికి సబ్మిట్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క కమిషనర్లు అండి, కేంద్ర స్థాయిలో అయితే అపాయింటెడ్ బై ప్రెసిడెంట్, రాష్ట్ర స్థాయిలో అయితే అపాయింటెడ్ బై గవర్నర్ గుర్తుంచుకోండి. సో విత్ ద కన్సల్టేషన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఓకేనండి, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యక్తిని నియమించమంటే గవర్నర్ గారు అపాయింట్మెంట్ చేస్తారు. సో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మారుతి డ్రోన్స్కు తొలి యూటిలిటీ పేటెంట్ అని చెప్పేసి అంటున్నారండి. ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి మారుత్ డ్రోన్స్ అని చెప్పేసి అంటారండి, మారుత్ డ్రోన్స్ అని చెప్పేసి అంటాం. మారుత్ డ్రోన్స్కు తొలి యూటిలిటీ పేటెంట్ అని చెప్పేసి అంటున్నారు. ఈ యొక్క మారుత్ డ్రోన్స్ ప్రపంచంలోనే తొలి యూటిలిటీ పేటెంట్ను అంటే మేధో సంపత్తి హక్కును 20 సంవత్సరాల కాలానికి సొంతం చేసుకుంది అంటున్నారండి. అంటే ఏదైతే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి యొక్క మారుత్ డ్రోన్స్ అనే ఒక కంపెనీ ఏదైతే ఉంటుందో వీరు ఒక డ్రోన్ని తయారు చేశారట. ఈ డ్రోన్ ఎందుకట, రైతులకు సంబంధించినటువంటి పనులు చేస్తూ ఉంటుందంట. లైక్ విత్తనాలు నాటం కానివ్వండి, మానిటర్ చేయటం కానివ్వండి, ఇలాంటివి చేస్తూ ఉంటుంది. ప్రధానంగా విత్తనాలను నాటుతుందట. అంటే మనుషులు హ్యూమన్ చేసే పనిని ఈ యొక్క డ్రోన్ చేస్తుందంట. సో ఇలా చేశాం కాబట్టి ఇది విత్తనాలు నాటడానికి మేము ఉపయోగిస్తాము అంటే గవర్నమెంట్ ఏం చేసింది సార్ అంటే దీనికి మేధో సంపత్తి హక్కు అంటే పేటెంట్ హక్కు ఇవ్వడం జరిగింది. ఎస్, మీరు చేసుకోవచ్చు, విత్తనాలు నాటుకునే పర్మిషన్ మేము ఇస్తున్నాము అని చెప్పేసి 20 ఏళ్ళకి అలా పర్మిషన్ ఇచ్చాము అని చెప్పి చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ఓకే అండి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా డ్రోన్స్ అభివృద్ధి చేసిన ఏదైతే మనకి ఈ యొక్క డైరెక్ట్ సీడింగ్ డ్రోన్, దాని పేరండి ఈ డ్రోన్. ఏంటి సార్ ఆ డ్రోన్ అంటే మారుత్ డ్రోన్స్ అనేది సంస్థ పేరండి. వాళ్ళు తయారు చేసినటువంటి డ్రోన్ ఏంటి సార్ అంటే డైరెక్ట్ సీడింగ్ డ్రోన్ అని చెప్పేసి ఆ పేరు పెట్టారండి, ఇది గుర్తుంచుకోండి. సో దానికి ఈ పేటెంట్ దక్కించుకుంది. క్షేత్రస్థాయిలో వరి సాగు కోసము ఈ యొక్క డైరెక్ట్ సీడింగ్ డ్రోన్లను విస్తృతంగా వినియోగించే దిశగా పనిచేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది అంటున్నారండి. సో ప్రధానంగా ఈ యొక్క డైరెక్ట్ సీడింగ్ డ్రోన్స్ ఎందుకు సార్ అంటే సో మనకి వరి సాగు కోసం అండి. సో వరి విత్తనాలు వేయటం కానివ్వండి, సో వరికి సంబంధించిన కలుపు తీయటం కానివ్వండి, సో వరి అయిపోయిన తర్వాత సో ఏదైతే దానికి సంబంధించి మానిటర్ చేయటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ డ్రోన్సే పర్యవేక్షణ చేస్తున్నారు 20 సంవత్సరాల కాలానికి గాను. సో మనకి మేధో సంపత్తి హక్కు అంటే దాన్ని యూటిలిటీ పేటెంట్స్ అని చెప్పేసి అంటామండి, అంటే రైట్స్ తీసుకోవటం అన్నట్టు. ఓకేనండి, జిఐ ట్యాగ్ కానీ వచ్చినప్పుడు జిఐ ట్యాగ్లో కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్కి జిఐ ట్యాగ్ ఇచ్చారు అంటే ఏంటి, సో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ రైట్స్ తీసుకోవడం అండి. అంటే ఆ పేరు మీదతో ఎవరు అమ్మకూడదని ఐటమ్. అలానే వీళ్ళకి వీళ్ళు చేసుకోవచ్చు, అలా విత్తనాలు చేసుకునే ఫెసిలిటీని గవర్నమెంట్ కల్పించిందని చెప్పేసి దాని మీనింగ్ గుర్తుంచుకోండి. సో ఏ రాష్ట్ర కేంద్రంగా ఈ యొక్క సంస్థ పనిచేస్తుందని అడుగుతారండి, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనండి, మారుత్ డ్రోన్స్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఒక సంస్థ, ప్లీజ్ రిమెంబర్ దట్. సో అదేవిధంగా దాని CEO ప్రేమ్ కుమార్ విస్లావత్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. పాము కాటుకు విరుగుడు అని చెప్పేసి రావడం జరిగిందండి. ఏదైతే మనకి పాము కాటుకు సంబంధించిందండి, ఇటీవల కాలంలో పాము కాటు వల్ల అంగవైకల్యం కానివ్వండి, మరణాలు కానీ ఎక్కువగా సంభవిస్తున్నాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పడం జరిగిందండి. సో అందువల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు 2030 నాటికండి సో ప్రపంచవ్యాప్తంగా 50% పాము కాటు మరణాలను కానివ్వండి, వైకల్యాలను కానీ తగ్గించాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అయితే నిన్నేం జరిగింది సార్ అంటే పాము కాటు విరుగుడుకు సింథటిక్ యాంటీబయాటిక్స్ కనిపెట్టడం జరిగిందండి. సింథటిక్ యాంటీబయాటిక్స్ కనిపెట్టడం జరిగింది. ఎవరు సార్ కనిపెట్టారని ఎగ్జామ్లో అడుగుతారండి. బెంగళూరుకి చెందినటువంటి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి అంటామండి. వీరు ప్లస్ ఎవరి సహకారంతో అమెరికాకు చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల పరిశోధనలో వీళ్ళు అంటే వాళ్ళ సహకారంతో వీళ్ళు ఈ యొక్క పరిశోధనలో పాలు పంచుకోవడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దట్ ఈ పాము కాటుకు విరుగుడుకు సంబంధించినటువంటి సో ఏదైతే ఒక పాము కాటుకు విరుగుడుకు సంబంధించి యాంటీబయాటిక్స్ అని చెప్పేసి అంటాం, సింథటిక్
యాంటీబయాటిక్స్ అని పేరు పెట్టారండి. వీటిని ఎవరు సార్ ఫైండ్ అవుట్ చేశారంటే బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు. ఎవరి సహకారంతో అంటే దీంట్లో ఏ దేశస్తులు పాల్పంచుకున్నారు, ఏ దేశానికి సంబంధించిన శాస్త్రవేత్తలు పాల్పంచుకున్నారంటే అమెరికాకు చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాల్పంచుకోవడం జరిగింది. సో ఆ రెండు ఇన్స్టిట్యూట్ పేర్లు గుర్తుంచుకోండి, స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అమెరికా అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు. సో విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో ఆర్టిఫిషియల్గా అంటే కృత్రిమంగా సృష్టించడం జరిగింది. అంటే ఎయిడ్స్ కానివ్వండి, కోవిడ్-19 కానివ్వండి, సో వీటిని తట్టుకునేటువంటి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ఈ పరిశోధనలు చేశారు అని చెప్పేసి అంటున్నారు. సో ఆ యాంటీబయాటిక్స్కి పెట్టిన పేరు ఏంటి సార్ అంటే సింథటిక్ యాంటీబాడీలు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఓకేనండి. సో ఎవరు అని అడుగుతారండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. గతంలో మనం చూసినట్లయితే ఇలాంటి వాటి నుంచి ఎక్కువగా క్వశ్చన్లు అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి. సో ఓకేనండి. సో ఏదైతే మనకి సింథటిక్ యాంటీబాడీలు అని చెప్పేసి అంటాం, ఏవైతే మనకి బ్లాక్ కోబ్రా కానివ్వండి, సో కట్ల పాములని రకరకాల విషాలతో ఉన్నటువంటి పాములు కరిచినప్పుడు సో చాలామంది సో చనిపోతున్న సందర్భాలు ఉన్నాయండి. సో వాటికి విరుగుడుగా ఈ యొక్క యాంటీబయాటిక్స్ పనిచేస్తాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఓకేనండి. సో వాటితో పాటుగా కొంత అడిషనల్ డేటా కూడా చెప్తాను, అది కూడా గుర్తుంచుకోండి, స్టాటిక్ పార్ట్లో ఉపయోగపడుతుంది. ఏదైతే మనకి ప్రపంచ పాముల దినోత్సవం అని చెప్పేసి జూలై 16 సెలబ్రేట్ చేస్తూ ఉంటారండి. అంటే పాముల యొక్క కాట్లకు సంబంధించి చాలామంది పాము కాటు కరిస్తే విలేజెస్లో అండి మంత్రాలు పెడితే తగ్గిపోయింది అనుకుంటారండి. వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్లకుండా సో దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఏదో మంత్రాలని ఇలాంటివి ఉంటాయండి. సో అలాంటివి ప్రజల్లో మూఢనమ్మకాలను తీసివేయడం కోసం, అదేవిధంగా పాము కాట్ల మీద ప్రజల్లో అప్రమత్తత చేయడం కోసం ఇలాంటి కొంత అవేర్నెస్ ప్రోగ్రాములు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో జూలై 16 ఎప్పుడు సార్ అంటే ప్రపంచ పాముల దినోత్సవం అని చెప్పేసి అంటారండి. సో వరల్డ్ స్నేక్స్ డే అని చెప్పేసి కూడా అంటాం అనమాట. ఓకేనండి. సో అదేవిధంగా 2019లో అండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు స్నేక్ బైట్ ఎన్వార్మింగ్ అని చెప్పేసి ఏంటంటే అది స్నేక్ బైట్ ఎన్వార్మింగ్ ENVINOMING ఎన్వార్మింగ్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చారండి. ఈ ప్రోగ్రాం ద్వారా సో 2030 నాటికి 50% మరణాలు, సో వైకల్యాలు, అంగవైకల్యాలు సో తగ్గించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే కొంతమందికి పాము కరిస్తే సో కనుచూపు పోవటం కానివ్వండి, కొన్ని పాములు కలిస్తే పక్షవాతాలు రావటం కానివ్వండి, సో ఇలాంటివండి. సో విషం వచ్చిందని చెప్పేసి కొంత చేయిని తీసేయటం కానివ్వండి, అంగవైకల్యమేనండి. అదేవిధంగా మరణాలు కానివ్వండి, వీటిని తగ్గించాలి ఎప్పటికల్లా 2030 కల్లా అని చెప్పేసి WHO వారు స్నేక్ బైట్ ఎన్వార్మింగ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది 2019లో. గుర్తుంచుకోండి, ఈ టార్గెట్ కూడా 2030 అనగానే మీకు ఇంకో 2 టార్గెట్లు కూడా గుర్తు రావాలి కదా. మలేరియా ఫ్రీ గుర్తుంచుకోండి, ఎరాడికేషన్ ఆఫ్ మలేరియా, ఎరాడికేషన్ ఆఫ్ రెబీస్ వ్యాధి కూడా 2030. సో ఆ పాయింట్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకొని చదువుకోవాలి. సో ఇలాంటి పరిశోధనలు అండి. సో గతంలో కూడా మనం డిస్కస్ చేసామండి, ఏదైతే మనకి మాంసాహారం ఉన్నటువంటి బియ్యం రాబోతున్నాయని చెప్పేసి డిస్కస్ చేసాం, గుర్తుంచుకోండి. సో డిఎన్ఏతో ఏదైతే మనకి మూత్రాశయ క్యాన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారని డిస్కస్ చేసాం. ఇవన్నీ కూడా ఏమైనా పరిశోధనలు వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకుని మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024. సో ఏదైతే మనకి దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అవార్డ్స్ అని చెప్పేసి మనకి ముంబైలో ఇవ్వడం జరిగిందండి. ప్లీజ్ రిమెంబర్ దట్. మీకు ఒక ఇక్కడ చిన్న క్లారిటీ తెచ్చుకోవాలండి. ఏంటి సార్ అంటే అది మనకి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వేరు, దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వేరండి, గుర్తుంచుకోండి. ఫస్ట్ దాదా సాహెబ్ ఫాల్కే అంటే ఏంటి, అది మన భారతదేశంలో ఎవరైతే సినిమా రంగంలో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అంటే విశేష సేవలు చేస్తారో వారికి ఎవరిస్తారు సార్, నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రదానం చేస్తుంది ఆ అవార్డు. లాస్ట్గా వహీదా రెహమాన్ గారు తీసుకున్నారు. ఓకేనండి. తమిళనాడుకి సంబంధించిన రీసెంట్గా క్యాష్ ప్రైజ్ అనేది 10 lakhs నుంచి 15 lakhsకి పెంచారు. అది దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, అది వేరు, ప్రెసిడెంట్ గారు బహుకరిస్తూ ఉంటారు. ఇదేంటి, సో దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్, ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ అవార్డ్స్ అనమాట. అంటే ఏదైతే సినిమా రంగంలో సో విశేష సేవ చేసినటువంటి వ్యక్తులు, అంటే లాస్ట్ 1 year 2 years సినిమాలు ఏవైతే ఉంటాయో బాగా పెర్ఫామ్ చేసినటువంటి వ్యక్తులకి ఇస్తూ ఉంటారండి. ఇది ఒక ప్రైవేట్ అవార్డ్స్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో ఇది మనకి ముంబైలో యొక్క అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగిందండి. సో వీటిలో చాలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. వాటిలో కొన్ని చూద్దాం ప్రధానంగా. సో మిగతావన్నీ కూడా మీకు PDF రూపంలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బెస్ట్ యాక్టర్గా సో మనకి షారుఖ్ ఖాన్ గారు అండి, జవాన్ మూవీకి గాను సో ఇతన్ని ఈ ఫిలిం ఫెస్టివల్లో ఇతను సెలెక్ట్ అవ్వడం జరిగింది బెస్ట్ యాక్టర్గా. సో అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్గా నయనతార అండి. సో మనకి
నయనతార అని చెప్పేసి జవాన్ మూవీకి గాను, అంటే నయనతార జవాన్కి గాను. నెక్స్ట్ వచ్చి బెస్ట్ డైరెక్టర్గా సందీప్ రెడ్డి వాంగా అని చెప్పేసి యానిమల్ మూవీకి గాను ఇతను రావడం జరిగింది. అయితే బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ వీటిలో క్రిటిక్స్ అని ఇంకొక కేటగిరీ కూడా ఉందండి, ఇంకొక కేటగిరీ కూడా ఉంది. సో దాంట్లో మనకి బెస్ట్ ఫిలిం అయితే మాత్రం జవానే, బెస్ట్ ఫిలిం క్రిటిక్స్ అని ఒకటి ఉంటుందండి. 12th ఫెయిల్ అనే సినిమాని సో మనకి బెస్ట్ ఫిలింలో క్రిటిక్స్ విభాగంలో సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బెస్ట్ యాక్ట్రెస్లో భాగంగా మనం చూస్తే రాణి ముఖర్జీ గారు అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో గుర్తుంచుకోండి, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, సో బెస్ట్ డైరెక్టర్ ఇలా ఉంటాయి. మళ్ళీ బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్, బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ అని మళ్ళీ విభాగాలు ఉంటాయండి. సో ఇలా డిఫరెంట్ విభాగాలు ఉంటాయి. దగ్గరగా 20 కేటగిరీస్లో ఇస్తూ ఉంటారండి. సో దగ్గరగా సో అవన్నీ అవసరం లేదు, కొన్ని ఇంపార్టెంట్వి మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇవి గుర్తుంచుకోండి ప్రధానంగా బెస్ట్ యాక్టర్, యాక్ట్రెస్, బెస్ట్ యాక్ట్రెస్ మళ్ళీ ఓకేనండి. సో ఇది మనకి ఏదైతే ఈ మూవీకి కానీ జవాన్ మూవీకి కానండి వెర్సటైల్ బెస్ట్ యాక్ట్రెస్గా నయనతార గారు ఉండడం జరిగింది ఓకేనండి. సో ఇవి 70వ ఎడిషన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకేనండి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వేరు, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ వేరు, ఆ క్లారిటీ తెచ్చుకోండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తరుణ్ చాబ్రా అపాయింటెడ్ నోకియా ఇండియా కంట్రీ హెడ్. సో మనకి నోకియా మీ అందరికీ తెలిసిందేనండి, నోకియా మొబైల్ ఫోన్స్కి సంబంధించిన నోకియా ఫోన్స్ అండి. ఇవి ఫిన్లాండ్ దేశానికి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్పేసి కూడా నిన్నటి కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఎప్పుడు ఏదైతే బ్లాక్ బెర్రీ వాళ్ళు ఏదైతే హైదరాబాద్లో ఒక నిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఒకటి పెట్టారు అని చెప్పేసి అన్నప్పుడు అది కెనడా దేశానికి సంబంధించింది బ్లాక్ బెర్రీ అని చెప్పేసి డిస్కస్ చేసాం. అలాగే కొన్ని చెప్తూ కియా సో మనకి ఏదైతే సౌత్ కొరియాకి సంబంధించిందని చెప్పేసి, అదేవిధంగా కాపీకాన్ చాక్లెట్ ఇండోనేషియాకి సంబంధించిందని చెప్పేసి, నోకియా మనకి ఫిన్లాండ్కి సంబంధించిందని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగిందండి. సో అలా ఏదైతే మనకి నోకియాకి సంబంధించి నోకియా సో అనౌన్స్డ్ దట్ సో మనకి తరుణ్ చాబ్రా హెడ్ ఆఫ్ ద మొబైల్ నెట్వర్క్స్ మార్కెట్ ఇండియా, అంటే మన ఇండియా హెడ్గా ఇతను నియమించడం జరిగిందండి. గతంలో మనకి సంజయ్ మాలిక్ అని చెప్పేసి ఉన్నారు. సో అతను మార్చి 31తో సో అతని యొక్క టెన్యూర్ అయిపోతుందంటే అతని ప్లేస్లోనికి మనకి ఎవరు రాబోతున్నారు సార్ అంటే తరుణ్ చాబ్రా గారు గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ స్ట్రైట్ క్వశ్చన్. సో ఇలాంటివి చదువుతున్నప్పుడే యూట్యూబ్ CEO ఎవరు నీల్ మోహన్ అని, సో అదేవిధంగా ట్విట్టర్ సో మన ఎక్స్ అని చెప్పేసి అన్నాం దాని CEO లిండా ఎక్కరిన్నో అని చెప్పేసి, సో మనకి ఫేస్బుక్ సో మార్క్ జుకర్బర్గ్ అని, అమెజాన్ జెఫ్ బెజోస్ అని చెప్పేసి, టెస్లా ఎలన్ మాస్క్ అని చెప్పేసి, అదేవిధంగా అడోబ్ శాంతన్ నారాయణ అని చెప్పేసి ఇలాంటి వ్యక్తుల పేర్లు కూడా మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ చూసినట్లయితే మాల్టా బికమ్స్ ద 119th కంట్రీ టు జాయిన్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటున్నారండి. ఏదైతే మనకి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119వ దేశంగా మాల్టా సైన్ చేయడం జరిగింది అని చెప్పేసి అంటున్నారండి. సార్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సో ఇది మనకి 2015లో ఈ కూటమిని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఏ 2 దేశాల చొరవతో ఇది ఏర్పడింది సార్ అంటే ఇండియా అండ్ ఫ్రాన్స్ చొరవతో వాళ్ళ యొక్క సహకారంతో 2015లో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ఒక కూటమి ఏర్పడింది. ఏంటి సార్ ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే కదండి. 2070 కల్లా 0 కార్బన్ ఎమిషన్ సాధించాలని చెప్పేసి మనం టార్గెట్ పెట్టాం కదా. ఇలా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయా టార్గెట్ని రీచ్ అవ్వాలండి. 2050లో జపాన్, అమెరికా వాళ్ళు మేము రీచ్ అవుతామని చెప్పేసి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మొత్తము నెట్ జీరో ఎమిషన్స్ తగ్గించాలని చెప్పేసి అన్ని దేశాలు COP28 సమావేశాల్లో డిస్కస్ చేసినాయి. మరి అలా చేయాలి అంటే సో కోల్ నుంచి పవర్ని కాకుండా ఏదైతే మనకి సోలార్ నుంచి అంటే సూర్యరశ్మి నుంచి అండి సో దీని నుంచి విండ్ గాలి నుంచి అదేవిధంగా న్యూక్లియర్ నుంచి బయోమాస్ నుంచి హైడ్రో వాటర్ నుంచి సో ఇలా పవర్ను ప్రొడ్యూస్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాయి కదా. అలా సోలార్ నుంచి అండి అంటే మనకి సోలార్ ప్యానల్స్ ద్వారా అంటే సూర్యుని ద్వారా వాటి ద్వారా ఇప్పుడు మనకి రీసెంట్ నరేంద్ర మోదీ గారు మనకి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన స్కీమ్ని తీసుకొస్తున్నారు కదా. సో దీంట్లో భాగంగా అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో భాగంగా సో ఈ యొక్క అలయన్స్లో సైన్ చేసిన దేశాలన్నీ కూడా ఆయా దేశాలలో వారి దేశాలలో ఈ యొక్క సోలార్ సో మనకి పవర్ని బాగా సో ఎంకరేజ్మెంట్ చెయ్యాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. సో అంటే ఆయా దేశాల మధ్య సోలార్ ప్యానల్స్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, సోలార్ ప్యానల్ తయారు చేయడానికి ఏదైనా ఫండింగ్ కావాలన్నా కానివ్వండి, అవన్నీ కూడా ఆయా దేశాల మధ్య సహకారం కోసం ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేశారు. దాంట్లో 119వ దేశంగా ఏ దేశం జాయిన్ అయింది సార్ అంటే మాల్టా అని చెప్పేసి గుర్తుంచుకోండి. గతంలో 118వ దేశంగా రొమేనియా దేశం అనేది సైన్ చేయడం జరిగిందండి. అంటే అన్ని దేశాలు కూడా సో ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ఆయా దేశాల్లో మేము పెట్టుకుంటాము అని చెప్పేసి సో సైన్ చేయడం జరిగింది. అంటే ఏవైతే బొగ్గు వాడకాన్ని తగ్గించి ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ద్వారా పవర్ని మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి అన్ని దేశాలు సంతకం చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగానే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని ఒప్పందాలు కొన్ని ఉంటాయి
ఓకేనండి. ప్రధానంగా గుర్తుంచుకోండి, పవర్ని ఎలా ప్రొడ్యూస్ చేస్తారు సార్ అంటే సూర్యరశ్మి ద్వారా ఎక్కువగా చేయాలని ఆయా దేశాలు వాళ్ళు ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతూ ఉంటాయి. దానికోసం సైన్ చేసిన దేశం లాస్ట్ కంట్రీ ఏంటి సార్ అంటారు అంటే ఇప్పటివరకు అండి మాల్టా గతంలో మనకి రొమేనియా 118వ దేశంగా సైన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ ISA ఫుల్ ఫామ్ చూసాం, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని 2015లో ఏర్పాటు చేశారు. ఇండియా ఫ్రాన్స్ సహకారంతో ఏర్పాటు చేశారు. సో అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే సో మనకి గురుగ్రామ్ హర్యానాలో ఉండడం జరిగిందండి. ఇదొకటి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా దీని యొక్క విజన్ ఉందండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క విజన్ ఏంటి సార్ అంటే లెట్ us టుగెదర్ మేక్ ద సన్ బ్రైటర్ అనే యొక్క విజన్ అనేది దీనికి ఉంది. ప్రజెంట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ డైరెక్టర్ జనరల్గా అజయ్ మథూర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో గుర్తుంచుకోండి, ప్లీజ్ రిమెంబర్ దట్ మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి అజయ్ మథూర్. BBC చైర్మన్గా భారతీయుడు అని చెప్పేసి అంటున్నామండి. గతంలో కూడా మనం దీని గురించి మనం డిస్కస్ చేసామండి. సో BBC ఛానల్ మీకు తెలిసే ఉంటుంది, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి అంటాం. సో దీనికి నూతన చైర్మన్గా భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అండి. సో మన భారతదేశంలో ఔరంగాబాద్లో జన్మించినటువంటి వ్యక్తి, సెటిల్డ్ ఇన్ సో మనకి యూకేలో అండి. సో ఇతను ఎవరైతే ఉన్నారో సమీర్ షా, సో ఇతను ఎంపిక అయ్యాడని చెప్పేసి గతంలో కూడా డిస్కస్ చేసామండి. ఇప్పుడు ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చారంటే ఆయన ఎన్నికకు ఎవరైతే బ్రిటన్ రాజు చార్లెస్ III కూడా సో మనకి ఆమోదముద్ర వేశారని ఇతనండి. సో మనకి ఏదైతే ఇతని యొక్క నియామకం అనేది అధికారికంగా సో ఓకే అయిందని చెప్పేసి ఇతను మార్చి 4, 2024 నుంచి అండి, మార్చి 4, 2024 నుంచి సో మనకి ఏదైతే ఒక 1 వీక్లో అండి, సో ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో ఇతను మార్చి 4 నుంచి ఈ యొక్క BBC బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో గుర్తుంచుకోండి, గతంలో ఇతన్ని ఎన్నిక చేస్తాము అన్నప్పుడు మనం డిస్కస్ చేసాం, కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఏంటి, ఎన్నిక చేశారు, అధికారికంగా ఎన్నిక చేశారు. సో ఇది యొక్క అధికారిక నియమకం ఎప్పటి నుంచి వస్తుంది, మార్చి 4, 2024. అప్పటి నుంచి 4 సంవత్సరాలు ఈ యొక్క BBCకి చైర్మన్గా ఉంటారు. సో గుర్తుంచుకోండి, యూకేకి సంబంధించింది బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి ప్రభవ్ సుబియాంటో టు బి అపాయింటెడ్ యాజ్ ద 8th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండోనేషియా. సో ఇండోనేషియాకి కొత్త ప్రెసిడెంట్గా వ్యక్తి రాబోతా ఉన్నారండి, 8వ ప్రెసిడెంట్ రాబోతా ఉన్నారు. సో అతని పేరే ప్రభవ్ సుబియాంటో అని చెప్పేసి అంటామండి. సో ఎవరు సార్, ఇతనేనండి. సో ప్రభవ్ సుబియాంటో అని చెప్పేసి అంటాం. సో ఇతను రాబోతున్నారు. ఇతను ఎప్పటి నుంచి రాబోతున్నారు సార్ అంటే సో అక్టోబర్ 20, 2024 నుంచి ఇతను ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నికలు జరిగినాయండి, దాంట్లో ఇతను విన్ అవటం జరిగింది. ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైతే జోకో విడోడో అనే వ్యక్తి సో అక్టోబర్ 19 వరకు ప్రెసిడెంట్గా ఉంటారు. ఆ తర్వాత ఇతను బాధ్యతలు చేపట్టబోతా ఉన్నారు, గుర్తుంచుకోండి. సో స్ట్రైట్ క్వశ్చన్. సో మీకు ఇండోనేషియా అనగానే ఇటీవల కాలంలో మనకి ఇండోనేషియా అనగానే కొన్ని అగ్నిపర్వతాలండి. సో మనకి ఇండోనేషియా అనగానే మనకి ఇటీవల కాలంలో మౌంట్ మెరాపి అని చెప్పేసి సో మౌంట్ సుమేరు అనే అగ్నిపర్వతాలు ఎరప్ట్ అయినాయి అని చెప్పేసి డిస్కస్ చేసాం. అదేవిధంగా 2022లో కూడా G20 సమావేశం ఇండోనేషియాలోనే జరిగింది. ఇండోనేషియా క్యాపిటల్ వచ్చేసరికి జకర్తా అండి. అయితే అక్కడ క్యాపిటల్ సరిపోవట్లేదని చెప్పేసి నుసంతారాకి మేము షిఫ్ట్ చేస్తామని చెప్పేసి ఇండోనేషియా వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా స్వలింగ సంపర్కులకి అంటే గే మ్యారేజెస్కు చట్టబద్ధత కల్పించకూడదు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఇండోనేషియా కూడా సో నిర్ణయం తీసుకోవడం జరిగింది, గుర్తుంచుకోండి. చాలా దేశాలు కూడా ఈ యొక్క రీసెంట్గా అండి గ్రీస్ కంట్రీ 37వ దేశంగా గే మ్యారేజెస్కి చట్టబద్ధత కల్పించారు. కానీ వీళ్ళు మాత్రం చట్టబద్ధత కల్పించడం, తీసుకెళ్లి జైల్లో పెడతాం, గే మ్యారేజెస్కి మేము వ్యతిరేకం అని చెప్పేసి సో అక్కడ చట్టాన్ని చేయడం కూడా జరిగింది. సో నెక్స్ట్ వన్ చూస్తే చెక్ లిస్ట్ అండి. సో ఈ చెక్ లిస్ట్ చూస్తే బ్లూ ఆధార్ కార్డు, ఈ యొక్క కార్డుని దేశంలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీన్ని బ్లూ ఆధార్ అంటారు. అంటే 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఇచ్చే ఆధార్ని ఏమంటారు సార్ అంటే బ్లూ కార్డు, బ్లూ ఆధార్ అని చెప్పేసి అంటారండి. సో మనకి బ్లూ ఆధార్ అని చెప్పేసి అంటారు, గుర్తుంచుకోండి. సో సాధారణ ఆధార్కి ఇది భిన్నంగా ఉంటుంది. పెద్దలు మాదిరిగా కాకుండా పిల్లల కార్డులు జారీ చేయడానికి బయోమెట్రిక్ డేటా అవసరం లేదు. మామూలుగా అయితే మన ఆధార్ తీసుకోవాలనుకోండి, సో మన ఐరిష్, మన ఫింగర్స్ పెట్టాలి. కానీ 5 సంవత్సరాల లోపు పిల్లలకి అవి అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. ఆ కార్డ్స్ని ఏమంటారు సార్ అంటే బ్లూ ఆధార్ కార్డ్స్ అని చెప్పేసి అంటారు, గుర్తుంచుకోండి. సో ఆధార్ కార్డుని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేయాలి సార్ అంటే 10 సంవత్సరాలకు ఒకసారి అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇటీవల కాలంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆధార్ కార్డుని ఎవరిసారి ఇష్యూ చేస్తారు అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటారు, వాళ్ళు ఇష్యూ చేస్తూ ఉంటారు. మామూలుగా ఆధార్ కార్డుని 2009 నుంచి ఇష్యూ చేస్తున్నారండి. సో అప్పుడు దానికి చట్టబద్ధత లేదండి. ఆ తర్వాత 2016లో యూనిక్ ఐడెంటిఫికేషన్
అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి సో దీన్ని ఒక వ్యవస్థను తీసుకొచ్చి దాని ద్వారా ఆధార్ కార్డులు ఇష్యూ చేస్తూ ఉన్నారు. ఆధార్ కార్డులో మొత్తం 10 సో మనం చూసినట్లయితే మనకి 12 డిజిట్స్ ఉంటాయండి. 12 డిజిట్స్ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఆధార్ ఇట్ ఈస్ ఏ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో ఆన్ విచ్ డేట్ ఈజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్? సో మనకి ఏ డేట్న ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు సరే ప్రతి సంవత్సరం సో మనకి ఫిబ్రవరి 19న సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మనం ప్రతిసారి చెప్తూనే ఉంటామండి. సో ఏవైతే కరెంట్ అఫైర్స్ అనేవి ఇప్పటి నుంచే కనీసం 1 అవర్ చదువుతూ ఉండాలండి. సో ఎగ్జామ్కి ముందు చదువుతాను, సో 10 డేస్ ముందు చదువుతామంటే గుర్తుండవు. సో అయితే మన కాంపిటేటివ్ ఫీల్డ్లో దిగిన తర్వాత నుంచి సో ఏవైతే మన 6 months 1 year గోల్ పెట్టుకున్నామో సో ఆ గోల్కి రీచ్ అవ్వాలంటే ఇప్పటి నుంచే కరెంట్ అఫైర్స్ అనేవి చదువుతూ ఉండాలి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.